ఈరోజు మనం ఆ, మనిషి యొక్క శరీర సంబంధమైనటువంటి అందం గురించి బైబిల్ ఏం చెబుతుంది? మనిషి యొక్క శరీర సంబంధమైన అందం గురించి మరి బైబిల్ ఏం చెబుతుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం ప్రియమందులు బిడ్డలారా. ఒకటి, దేవుడు కోరుకునే అందం ఉంది మనిషిలో. రెండు, మనుషులు కోరుకునే అందం ఉంది మనిషిలో. రెండు అందాలు మనిషిలో ఉన్నాయి. మొదట అందం అంతం లేని అందం అని చెప్పాను, అది వాక్యమే అందమైనది, అది పక్కన పెడదాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి రెండు అందాలు ఉన్నాయి అన్నాడు. ఒకటి శరీర అందం, రెండు దేవుడు కోరుకునే అందం. ఇప్పుడు ఈ శరీర అందం గురించి ఈ ప్రపంచంలో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ శరీర అందం గురించి ఈ ప్రపంచంలో సమస్యలు ఎక్కువైపోయినాయి, నాశనాలు ఎక్కువైపోయినాయి, చంపటాలు ఎక్కువైపోయినాయి, చనిపోవటం ఎక్కువైపోయింది. మనిషి ఈ 60-70 సంవత్సరాలు ఈ శరీరాన్ని అందము అని అనుకున్నాడు. ఎక్కువగా ఆలోచించేసరికి ఈ శరీరమే అందమైనదని భావించేసి పురుషులైనా స్త్రీలైనా ఈ శరీర సంబంధమైన అందం కోసం చనిపోతున్నారు, అవసరమైతే చంపేస్తున్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఇది అందమని మీరు అనుకుంటున్నారు, ఇది కాదు అందం. నేను కోరుకున్నటువంటి అందం ఒకటి ఉంది, ఆ అందము కలిగి మీరు ఉండాలి, ఎదుటి వారిలో కూడా అదే అందం ఉండాలి. ఆ అందం మీరు కోరుకోవాలి, మరి మీరందరూ ఆ అందం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఏంటి ఆ అందం అనేది మనం ఇప్పుడు బైబిల్ నుంచి చూద్దాం. ఇప్పుడు శరీర అందము మనుషుల్ని మోసం చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడు? శరీర అందము మనిషిని మోసం చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే, దేవుడు ఇచ్చాడు. అది అందమని నువ్వెందుకు అనుకుంటున్నావు అంటున్నాడు. దేవుడు ఇచ్చాడు, అది అందమని నువ్వెందుకు అనుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆదాము అవ్వలను పుట్టించిన తర్వాత అవ్వమ్మ ఆయన ఎదుట ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఆమె చాలా మొట్టమొదటి స్త్రీ కాబట్టి చాలా సౌందర్యవతి, చాలా అందగత్తిగా ఉంది ఆమె. కానీ సాతాను చేత మోసపరచబడి అపరాధంలో పడి నాశనానికి దారితీసింది. ఆ అందాన్ని ఆదాము చూస్తున్నా కానీ ఆయన కళ్ళకి ఏమనిపించలేదు. ఆదాము చూస్తున్నాడు ఆ అందాన్ని, కానీ ఆయన కళ్ళకి ఏమనిపించలేదు. ఆయన కళ్ళకి ఏముందంటే మనోనేత్రం ఉంది. ఆమె కనిపిస్తున్నా కానీ ఆమె వైపు చూసి ఏమనిపించలేదు ఆయనకి. అంటే అందము ఉందా కానీ అది అందం కాదని అనుకున్నాడు ఆయన, అది అందం కాదనుకున్నాడు. అలాగా ప్రతి మనిషి మరి అందం అని శరీరాన్ని గురించి అందుకోవద్దన్నాడు. అలా అనుకోవటం వల్లనే ఈనాడు అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మనిషి మీద యాసిడ్ పోయటం, మనిషి ముఖాన్ని యాసిడ్ పోయటం, ఆ యాసిడ్ పోసినప్పుడు తొక్క ఉడికిపోయినట్టు ఉడికిపోతుంది ముఖం. చూసారా? చంపేయటం చూసారా? వన్ సైడ్ లవ్ అంటారు. మళ్ళీ ఇంకోటి వన్ సైడ్ లవ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, ఒక ఆడపిల్ల ఉందనుకోండి, పురుషుడు ఆ వన్ సైడ్ లవ్ అనమాట. అంటే ఆమె ప్రమేయం లేకుండా వన్ సైడ్ లవ్ చేసేసి, ఆమె అసలు ఏమి సంబంధం లేకుండా వన్ సైడ్ లవ్ చేసి ఏదో ఆలోచనప్పుడు వచ్చినప్పుడు వెళ్ళి అడిగినప్పుడు వినకపోతే అసలు నువ్వెవరివి, నీకు నాకు ఏంటి సంబంధం అని అన్నప్పుడు వెంటనే అతనిలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని బయట పెట్టేసి చంపేయటం. ఈ విధంగా శరీర సంబంధమైనటువంటిది, ఈ శరీరం ఎర్రగా బుర్రగా ఉండేసరికి ఇది అందం అనుకొని మనిషి మోసపోతున్నాడు, మోసం చేస్తున్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా అందము ఇది కాదు. చాలామంది అందాన్ని కొలత వేస్తున్నారు. మొహం గుండ్రంగా ఉంటే అందం, కళ్ళు ఎలాగుంటే అందం, వేళ్ళు ఎలాగుంటే అందం, చేతులు ఎలాగుంటే అందం. ఇలాగా మనిషి అరికాల నుంచి నడునెత్తి వరకు కొన్ని ఎస్టిమేషన్లు వేసి, ఇదిగో ఇలాగుంటే అందం అని చెప్పి ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఈ అందాన్ని ఎక్కువగా ఆలోచించాడు కాబట్టి ప్రమాదాలు జరిగిపోతున్నాయి ఇప్పుడు ప్రపంచంలో. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ కనపడేది అందం కాదు అంటున్నాడు. ఈ కనపడేది ఏంటి? అందము కాదు అంటున్నాడు. వాడు ఏంటి? మట్టి అంటున్నాడు. ఒకటే మాట ఏమంటున్నాడు? మట్టి నుండి తీసాను, మట్టికి పోవును,
మట్టికి పోయినాక ఏమగును? అందం మట్టికి పోయినాక ఏమగును? పురుగులు పట్టును, మొత్తం తినేసేయను. అది అందం అంటే 60 సంవత్సరాలు ఈ శరీరం కోసం మనిషి ఏదో ఆలోచించుకొని చచ్చిపోవటం చంపటం అంటే అర్థం ఏంటంటే మనిషికి అందం అంటే ఏంటో తెలియలేదు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు అందం అంటే ఏంటో దేవుడు చెబుతున్నాడు. ఒకసారి మనం ఇవి అర్థం కావాలంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, బైబిల్ని మనం పరిశీలించాలి. ఒకసారి మార్కు సువార్త 4:24 చూద్దాం. 4:24 వచ్చింది. చూడండి, జాగ్రత్తగా వినాలి. మరియు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఎక్కడ చూసుకోవాలంటే గ్రంథం అని మీకు నేను చెప్పాను. గ్రంథంలో మనం ఏమి వింటున్నా కానీ గ్రంథంలో చూసుకోవాలి. ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి 2 అందాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మీరు వింటున్నది జాగ్రత్తగా బైబిల్లో చూసుకోండి, చక్కగా అర్థం చేసుకోండి. దేవుడు కోరుకున్న అందం ఒకటి ఉంది, మనుషులు అందం అనుకున్నటువంటి ఈ శరీరం గురించినటువంటి అందం ఉంది. మనుషులు అందం అనుకున్నటువంటి ఈ శరీరం ఏమైపోద్దో చెప్తున్నాడు, దేవుడు కోరుకున్న అందము మరి ఏమైపోయిద్దో చెప్తున్నాడు. కొద్ది నిమిషాలు మాత్రమే మనం త్వరగా ముగించుకున్నాం. ఒకసారి సమూయేలు గ్రంథం కూడా చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు 9:2 వచనాన్ని చదువుకుందాం. ఏమండి, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. చూసారా, ఎవరు? సౌలు బహు సౌందర్యం గల యవనుడు, మంచి అందగాడు, మంచి ఎత్తరి, మంచి రంగు, మంచి నేత్రాలు గలవాడు, మంచి వర్సస్సు, పళ్ళ వరస అన్నీ బాగుండి, కానీ గుణం బాగోలేదు. అతనికి ఏం బాగోలేదు? గుణం అనే అందం లేదు. అంటే దేవుడు కోరుకున్న అందము లేదు. అయ్యా ఏంటో గొడవ చేస్తుంది చూడండి ఒకసారి. ఒకళ్ళ మొదలైంది గొడవ. వాటికి దేవుడు కోరుకున్నటువంటి అందము లేదు. దేవుడు కోరుకున్న అందం ఏంటి? గుణం అనేటటువంటి అందం. దేవుడు మంచి గుణాలు గలవాడు, మంచి సుగుణాలు గలవాడు. ఈ సుగుణాలన్నీ మనిషిలో ఉండాలని కోరుకున్నాడు. ఎవరైతే దేవుడు సుగుణాలన్నీ మనిషిలో ఉంటాయో వారే దేవుడికి ఇష్టమైన అందగాళ్ళు. ఇప్పుడు మనిషి కోరుకున్న అందం ఏంటి? పై రూపాన్ని కోరుకుంటున్నాడు. పై రూపము మనిషిని నిలువున మోసం చేసిద్దని చెప్పేశాడు. నిలువున పై రూపము మోసం చేసిద్దని చెప్పాడు. ఈనాడు ప్రపంచంలో టీవీల్లో మనం చూస్తే, వార్తల్లో మనం చూస్తే, ఏ రోజు ప్రమాదం లేనటువంటి రోజు లేదు, ఏ రోజు సావు లేనటువంటి రోజులు లేవు. ప్రేమించలేదని చంపేశాడు, మరొక పురుషుణ్ణి ప్రేమించిందని చంపేయటం, ఈ విధంగా ప్రేమ విఫలమైందని చంపేయటం, నాకు దక్కని అందం ఇంకొకరికి ఎందుకు అని దక్కాలని చెప్పి చంపేయటం, ఈ విధంగా వికృతంగా ఈ ప్రపంచంలో ప్రతిరోజు మనం టీవీలో చూస్తూనే ఉంటాం, జరుగుతుంది. అంటే మనిషి ఈ శరీరాన్ని చూసి, ముడతబడిపోయే శరీరం, ఒక పువ్వు వలె వడబాడిపోయే శరీరాన్ని చూసి ఇదే నిజమైన అందం అనుకున్నాడు. ఈ అందం గురించి చచ్చిపోతున్నాడు, అవసరమైతే చంపుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, అరే వెర్రోడా, ఇది నిజమైన అందం కాదురా, అది మట్టి. అది రేపు మట్టిపాలు అయిపోయింది. మన్ను అయినది వెనకటి వలె మన్ను అయిపోవును. చూసారా, మన్ను అయినది వెనకటి వలె మన్ను అయిపోవును అన్నాడు. మట్టిని పట్టుకొని అందం అంటున్నావు ఏంటంటే, నీకు అసలు జ్ఞానం తెలియలేదని చెప్తున్నాడు. నీకు అసలు వాక్యం తెలియట్లేదయ్యా, పర సంబంధమైన జ్ఞానం నీకు తెలియట్లేదు కాబట్టి, భూ సంబంధిగా మనిషి ఆలోచిస్తున్నాడు కాబట్టి మట్టిని పట్టుకొని అందం అంటున్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, గుణం. ఇప్పుడు సౌలు గారికి మనిషి చూస్తే అందగాడు, మనిషి చూస్తే ఎత్తరే, కానీ దేవుడు మాట వినే గుణము లేదు. ఇశ్రాయేలీలు అందరికంటే ఎత్తరంట, అంత ఎత్తునుంటాడేం కాబోలు, అందగాడు అంట, కానీ దేవుడు మాటలు వినే గుణం లేదు. దెయ్యం అతన్ని ప్రేరేపిస్తుంది. దెయ్యం అతన్ని ప్రేరేపించినప్పుడు బడిసి విసురుతున్నాడు. ఎవరికి? దావీదికి. అంటే ఎదుటి మనిషిని చంపే గుణం ఉంది. అతనికంటే ఎక్కువగా దావీదు మేలు చేసినందుకు అసూయపడ్డాడు. చూసారా, గుణం బాగోలేదు. దావీదు 10,000 మందిని గొలియాతుని చంపుతాడు. గొలియాతుని చంపినప్పుడు సౌలు వేల కొలిది, దావీదు
10,000 కొలిది అనేటప్పటికి ఏం వచ్చేసింది? అసూయ వచ్చేసింది. నన్నేమో సౌలు రాజునయ్యుండి నేను 1,000 కొలిది అంటున్నాడు, అతనేమో 10,000 కొలిది అంటున్నారు. లేదు లేదు, ఇక ఇతను ఉంచకూడదని చెప్పి బడిసి విసురుతున్నాడండి పాపం ఆయన. అతనికి దెయ్యం పట్టిద్ది. సౌలుకి దెయ్యం పట్టినప్పుడు దావీదు గారు వచ్చి వీణ వాయిస్తూ ఉంటాడు. అప్పుడు దెయ్యం వదిలిపోతూ ఉండేది. అది పట్టినప్పుడు దావీదు ఆడ వామిస్తూ ఉంటే వెంటనే బడిసి విసురుతూ ఉంటాడు అతని మీద. పాపం తప్పించుకుంటే అది గోడ గుచ్చుకునేది వెళ్ళి. చూసారా, అతను చూస్తుంటే రంగు బాగానే ఉన్నాడు, ఎత్తరి బాగానే ఉన్నాడు, కానీ లోపల గుణం అనేది బాగలేదు. అంటే దేవుడు కోరుకున్నది బాగలేదు, మనుషులు కోరుకునేది మాత్రం బాగానే ఉంది. అంటే ఖచ్చితంగా సౌలుని మనుషులు ఎవరైనా కానీ అతన్ని శారీరకంగా కానీ ప్రేమిస్తే బలి తీసుకుంటాడు అతను. చూసారా, అది అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం అంటాడు. అందం మోసకరం, సౌందర్య వ్యర్థం. ఇప్పుడు సౌలు యొక్క అందము చూస్తేనేమో ఎర్రగా బాగానే ఉన్నాడు, లోపలేమో రూపమో బాగలేదు, నిలువున ప్రాణం తీసే రకం సౌలు. అందుకని దేవుడు ఏమంటాడంటే గుణం అనేది అందము. 2 సమూయేలు గ్రంథం చూడండి, 2 సమూయేలు గ్రంథం 14 అధ్యాయం 25 వచనం. 2 సమూయేలు గ్రంథం 14 అధ్యాయము 25 వచనం. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. చూసారా, ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒకడు కూడా లేడు. ఆనాడు ఇశ్రాయేల్ అందరిలో సౌలు అంతటి అందగాడు ఒకడు కూడా లేడు. ఈ అందగాళ్ళంతా ఏం అందగాళ్ళు? శరీరానికి మాత్రమే అందగాళ్ళు, హృదయం అంతా కుళ్ళిపోయింది. చూసారా, అందుకన్నాడు అందము ఖచ్చితంగా మోసం చేసిద్దని చెప్పాడు. ఖచ్చితంగా మోసం చేసిద్ది, సౌందర్యము వ్యర్థం, మాడిపోయిద్ది అన్నాడు. అందుకని చూడండి, ఇతని గురించి కూడా మనం ఆలోచిస్తే చదువు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అసలు ఇతను వంకర ముక్కు, వంకర చెవు, వంకర పొళ్ళు ఇలాంటివేమీ లేదు. చక్కగా ఉన్నాడు, నీట్గా ఉన్నాడు. కానీ గుణం చూడండి ఎలా ఉందో. చదువు, తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయను. చూసారా, అబ్షాలోమునకు చాలు. ఇక్కడ ఇతను అందం గురించి చెప్పాడు కదా. అయితే ఇతను గుణం చూస్తే ఎట్ట ఉంది తెలుసా? తండ్రిని తరుగుతున్నాడు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, తండ్రిని తరుగుతున్నాడు, తండ్రి రాజ్యాన్ని పీక్కోవాలని మరి అసూయ గలవాడుగా ఉన్నాడు. గుణం చూస్తేనేమో బాగోలేదు దావీదు గారిది. చాలా చెడ్డ పనులు చేస్తాడు ఈ యొక్క అబ్షాలోము. కాబట్టి ఎత్తు, ఈ రంగు, ఈ మొహ కదలికలు ఇవన్నీ కూడా అందం అనుకోకూడదు అంటున్నాడు. ఇవి అందం కాదు, ఇవి గుణమనే అందము, దేవుడికి ఇష్టమైన అందము. మరొక ఆయన ఉన్నాడు, 1 సమూయేలు 16 అధ్యాయం కూడా చూద్దాం. 1 సమూయేలు 16 అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తే దేవుడు కోరుకుంటున్నటువంటి అందము చూడండి ఏముందో. 1 సమూయేలు అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. బాగా వింటున్నారా? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని, అదిగో వింటున్నారా? మనిషి ఏది లక్ష్య పెడుతున్నాడు? మనిషి పై రూపాన్ని లక్ష్య పెడుతున్నాడు. దేవుడు దేని లక్ష్య పెడుతున్నాడు? అంతరంగ అందాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఏ అందము పరలోకానికి తీసుకుని వెళ్ళిద్దంటే అంతరంగ అందమే మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళిద్ది. మరి బయటి రూపాన్ని మనుషులందరూ కూడా పై రూపాన్ని చూస్తున్నారంట. చూసి అబ్బా ఎంత అందగాడు, ఎంత అందగత్తి అని మనుషులు అనుకొని భ్రమపడుచున్నారండి. అందుకని ఈయన చూడండి, పై రూపాన్ని, దేవుడు పై రూపాన్ని చూడడు. చదువు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూసారు, యెషయా కుమారులు వచ్చారు. యెషయా కుమారులు వచ్చి ఒకడేమో ఎత్తరగా ఉన్నాడు, మంచి అందగాడు,
సమూయేలు గారు అనుకుంటాడు, అబ్బా ఈయనయ్యా మంచి అందగాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎంత అజానుబాబుడు అనుకుంటున్నాడు. ఎవరిని? యెషయా కుమారుల్లో ఏర్పరచుకున్నాడు. సమూయేలు ఏర్పరచుకుంటాడు. ఇదిగో ఇతనే దేవుడు ఏర్పరచుకున్నది అని అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇతను కాదు అంటాడు. ఇతను కాదు, నేను ఏర్పరచుకున్నవాడు ఒకడు ఉన్నాడు. అతను కూడా మనుషులు కూడా అందంగాడే, కన్ను బాగుండిద్ది, రూపం బాగుండిద్ది, ఎర్రటివాడు, మనుషులు అనుకున్నట్టుగా మనుషులు కూడా అందంగానే ఉంటాడు. నేను కోరుకున్న అందం కూడా అతనిలో ఉండిద్ది అన్నాడండి. ఈ 7 వచ్చారు, 7 వద్దన్నాడు, కాదన్నాడు. వీళ్ళు కాదు, ఈ అత్తరి రూపాన్ని చూసి మోసపోతున్నావు సమూయేలు, నో, నేను కోరుకున్నవాడు ఉన్నాడు. 12వ వచనం చదవండి. ఆయన కోరుకున్నవాడు వస్తున్నాడు చూడండి. అతడు వానిని పిలవనంపించి, దావీదు గారిని పిలవనంపించి లోపలికి తోలుకొని వచ్చాను. అతడు, అదిగో చూసారు ఎట్టున్నాడు దేవుడు కూడా, చూసారా, ఎర్రటి వాడును చక్కటి నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడుగా ఉండెను. అతన్ని రాగానే చూసారా, అందగాడే, ఎర్రటివాడే, సుందరుడే, కానీ దావీదులో అంతరంగ అందం కూడా ఉంది, మంచి గుణం గలవాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు దావీదు గురించి? పైన అందం ఉంది, ఇంటర్ పార్ట్స్ లోపల కూడా ఆయన గుణం, మంచి గుణం గలవాడు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ముని తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. అంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు అంటే, పై రూపాన్ని చూడడు దేవుడు. నల్లగా ఉన్నాడు, నాకు వద్దు అన్నాడు. నల్లగా ఉన్నాడు, నల్లగా ఉంది, లేదంటే మొహం బాగోలేదు, నాకు వద్దు అన్నాడు. దేవుడికి కావలసిన అందం ఏంటి? హృదయం అనే అందం, గుణాలనే అందం, సుగుణాలనే అందం. దావీదు సుగుణాల సంపన్నుడు, మంచి గుణం గలవాడు దావీదు. ఎందుకో తెలుసా? కొన్ని సందర్భాల్లో తప్పు చేశాడు, దాన్ని ఒప్పుకుంటాడు, సుగుణం అది. ఈ ప్రపంచంలో తప్పు చేయనివాడు అంటే ఎవడు కూడా లేడు, కానీ ఒప్పుకునే ధైర్యం, దమ్ము ఎవరికే లేదు. కానీ దావీదు ఏం చేశాడు? అయ్యా, నేను తప్పు చేశాను, మంచి సుగుణం గలవాడు. ఇక అంతటితోనేనా? తర్వాత ఉరియా భార్య విషయంలో చేసిన తప్పు మొదలుకొని జీవితకాలం పాటు ఏ తప్పు కూడా ఆయన చేయలేదు, ఆజ్ఞలను గైకొనుచూ ఉన్నాడు. సుగుణాల సంపన్నుడు, ఆజ్ఞలు గైకొనుచూ ఉన్నాడు. తర్వాత మరి వృద్ధాప్య మందు ఆయనకి బాగా చలేసింది, బాగా చలి పడుతూ ఉంది, వణికిపోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి వారు ఆ దేశంలో ఒక మంచి చక్కటి అందగత్తెని తీసుకుని వచ్చి దావీదు గారికి వెట్ట కలుగటానికి చక్కటి అందగత్తెని తీసుకొచ్చి, ఎందుకంటే రాజు కదా అతను, మరి రాజు ఆనాడు రాజులకి ఇచ్చే మరి విధానం అదే. చక్కటి అందగత్తెని తీసుకొచ్చి వెట్ట కలగటానికి, వేడి కలగటానికి, అంటే ఆయన్ని పట్టుకుంటే వేడి వచ్చిందని తీసుకుని వచ్చి చక్కటి దాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర వెట్ట కలగటానికి ఇస్తారు. ఆయన ఆమెను ముట్టడండి, అసలు ముట్టడు, అందగత్తే, చక్కనదే, కనీసం ఆమెను చేయగోడు వేడు, అసభ్యకరంగా కూడా మాటలు చేయడు ఆయన. చూసారా, సుగుణం మంచిది, ఆయన గుణం మంచిది. కాబట్టి దేవుడు, నేను దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అభిషేకించు సమూయేలు అతన్ని అంటాడు. చక్కగా సమూయేలు దావీదుని అభిషేకిస్తాడు. అంటే దేవుడు కోరుకుంటున్న అందం ఏంటంటే అంతరంగ అందము, గుణం అనేటటువంటి అందము, మంచి మనసు, తప్పు చేయటానికి అవకాశం ఉండా తప్పు చేయనివాడు దేవుడి దృష్టిలో గొప్పవాడు. ఆ అందాన్ని దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ పై అందం చక్కగా వారిని మోసం చేసిద్ది, వీరిని కూడా మోసం చేసేది, ఇద్దరిని మోసం చేసేది, ఎవరిని బతకనిది పైన అందం. ఎందుకంటే మనిషి దీన్ని కొలిచాడు కాబట్టి, మనిషి దీన్ని ఎక్కువగా ఆలోచించాడు కాబట్టి, ఎక్కువగా కొలుసుకున్నాడు కాబట్టి అతని కొలత అతని నెత్తి మీదకే వచ్చి కూర్చుంది. ఇప్పుడు ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది అందమని అన్నాడు. ఒకటే మాట చెప్పాలంటే అందం అన్నాడు. కాబట్టి దేవుడు కోరుకున్న అందం ఉంటే అసలు ఏ బాధ ఉండదండి. తర్వాత యెషయా గ్రంథం, ఈ అందాన్ని బట్టి మరి గర్వించటం, మనిషి గర్వించటం.
ఈ అందాన్ని బట్టి మనిషి దేవుడి నుంచి దూరం అయిపోవటం ఇలాగ జరుగుతున్న వేళ ఒకసారి సియోను కుమార్తెలను గురించి మాట్లాడుతూ వారి అందాన్ని బట్టి గర్వించారంట. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. 16, 17 వచనాలు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు చూసారా, దేన్ని బట్టి? అంతరంగంలో ఏమి లేదు, అంతమో లేదు, అంతరంగంలో అంతమో లేదు. పై రూపాన్ని బట్టి సియోను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేస్తానంటున్నాడు. చూసారా, అందాన్ని ఏం చేస్తానంటున్నాడు? బోడి చేసేస్తానంటున్నాడు. ఎందుకంటే సియోను కుమార్తెలు అంటే ఆనాడున్నటువంటి ఇశ్రాయేలీల్లో మరి వాళ్ళు అందాన్ని చూసుకొని ఏం చేస్తున్నారు? గర్వపడుతున్నారు. గర్వపడి దేవుడిని కూడా పక్కన పెట్టేసి గర్వపడుతున్న వేళ మరి దేన్ని చూసేసి, ఏ అందాన్ని చూసేసి మీరు గర్వపడుతున్నారో ఆ అందాన్ని బోడి చేస్తానంటున్నాడు. బోడి చేస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, బోడి చేసి, ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన కుళాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు పరిణలను, రక్షరేకులను చూసారా, ఇవన్నీ కూడా వాళ్ళు అలంకరించుకొని దేవుడి దగ్గర గర్వంగా తయారైపోతున్నారట. దేవుడు లేడు అని హృదయాన్ని మోసపుచ్చుకుంటూ గర్వపోతులుగా నడుస్తున్నారంటండి సియోను కుమార్తెలు. అందుకు ఆయన అన్నాడు, మీ తల వెంట్రుకలను బోడి చేసేస్తానంటున్నాడు. బోడి చేస్తానంటున్నాడండి. కాబట్టి గర్వము దేన్ని చూసుకొని వాళ్ళు గర్వపడుతున్నారు? అందాన్ని చూసుకొని గర్వపడుతున్నారు. ఆయన ఏమంటున్నాడు? ఈ శరీరాన్ని అందాన్ని చూసుకొని మీరు గర్వపడితే మీ నడినెత్తిని ఏం చేస్తానంటున్నాడు? బోడి గుండి చేస్తానంటున్నాడు. 24వ వచనం కూడా చూడండి. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా, అయ్యా, పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. చూసారా, అంటే ఈ పైన ఉన్నటువంటి అందము చూసుకొని సియోను కుమార్తెలు గర్విస్తున్నారు అంటున్నాడు. ఇదిగో నీ అందం మీద వాతేస్తాను అంటున్నాడు. చూసారా, అంటే దేవుడు ఏమంటున్నాడంటే అందంగా ఉండటం మంచిది కాదని అంటలాం, అందంగానే ఉండాలి. కానీ దేవుడు అందంగా పుట్టించాడు కాబట్టి అందంగానే ఉంటారు. కానీ అందం చూసుకొని ఏం చేస్తున్నారు? సియోను కుమార్తెలు గర్విస్తున్నారు. అంటే ఆయన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఆయన ఆజ్ఞలు గైకొనట్లేదు, ఆయన మాటలు వింటలేదు. అందుకని మరి బోడి చేసేస్తాను మీ తల అంటున్నాడు. మీ అందం మీద వాత పడిద్దని చెప్తున్నాడు. అందుకని పైన అందం చూసుకొని ఈ స్త్రీ అయినా పురుషుడైనా ఎట్టి పరిస్థితులు దేవుడి ఎదుట గర్వించకూడదని చెప్తున్నాడు. పోయిద్ది అన్నాడు, అందం పోయిద్ది అన్నాడు. కొంతమంది మనం చూస్తాం కదండి, కొంతమందిని మనం చూస్తే ఉన్నట్టు ఉండి మరి ఏదో మొహంలో ఒక గెడ్డలాగా వచ్చేసింది. అంతకుముందు లేతగా బాగానే ఉంటారు, ఉన్నట్టుండి ఒక గెడ్డ వచ్చేసింది. గెడ్డ వచ్చిందా అది చెక్ చేసుకుంటే క్యాన్సర్ గెడ్డ అయిపోయింది. అందం ఏమైపోయింది? ఇక అయిపోయింది, ఇదంతా తీసేస్తారు. అట్లా చాలామంది జరుగుతుంది ఈనాడు ప్రపంచంలో. చూసారా, అందుకని ఏ విషయంలో కూడా దేవుడి ఎదుట మనం అందం ఇదని అనుకోకూడదు. దేవుడికి ఇష్టమైన అందంగా నేను ఉన్నానా, దేవుడికి ఇష్టమైన లక్షణాలు, అందానికి సంబంధించిన లక్షణాలు అలా ఉండయా అనేది చూసుకుంటూ ఆయనకు అందంగా మనం బ్రతకాలి ప్రియమైన బిడ్డలారా. అయితే ఎస్తేరు గారు మీకు తెలుసు, చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం 7వ వచనం వరకు చదవగలిగితే ఎస్తేరు చాలా అందగత్తి, చాలా ఉన్నతమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి లక్షణం కలిగినటువంటి
చాలా అందగత్తి అండి. ఈమెలో శరీర సంబంధమైనటువంటి అందం ఉంది, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి సుగుణాలు ఉండే, మంచి సుగుణాలు ఉండే. చూడండి ఒకసారి ఆమె 2వ అధ్యాయం 2 నుంచి. ఎస్తేరు యవనులకు రాజు పరిచారకులు ఎట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు రాజు కొరకు చదువు వెతకనగును, అందు నిమిత్తమును సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు లేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సమస్థానములన్నిటిలో పరిచారకులను నియమించుట ద్వారా చదువు శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలను దేని యందు ఇష్టపడును ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగ జరిగించెను. చదువు షూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షీమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకయను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెకొన్యాను పట్టుకొనబోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన అతస్తాను ఎస్తేరు, చూసారా జాగ్రత్తగా, తల్లిదండ్రులు లేరంటండి పాపం. తల్లిదండ్రులు లేరు, చూసారా, తల్లిదండ్రులు లేరు కానీ అందంగా ఉందండి. చూడండి చదువయ్యా. తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనిను. ఆమె అదిగో చూసారా, ఆమె అందమైన రూపమును సుందర ముఖమును చూడగానే అబ్బా ఏంటి అందం అనిపించేటటువంటి సుందరంగా ఉందంట. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఏమండి, పైకి అందంగా ఉంది, సుందర ముఖంగా ఉంది. తల్లిదండ్రులు లేరు, పినతండ్రి పెంచుకుంటున్నాడు. కానీ చాలా గుణం, చాలా తగ్గించుకునే గుణం అండి, సాత్వికమైన గుణం. రాజు దగ్గర ఎంత తగ్గించుకుందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి ఎంత తగ్గించుకుందో తెలుసా? రాజు ఆమెను హెచ్చిస్తాడు. ఇశ్రాయేలు కోసం ఎంత కష్టపడిందంటే అంత కష్టపడింది. దేవుడికి నచ్చింది, ఆమె గుణం దేవుడికి నచ్చింది. పై రూపం బాగుంది, లోపల రూపం కూడా బాగుందండి. అట్లా ఉండాలి, అదే దేవుడు కోరుకుంటుంది. దావీదులో కూడా పై రూపం బాగుంది, లోపల రూపం కూడా దావీదుది బాగుంది. కానీ ఆయన రూపం ఎలా ఉంది? సౌలుది పై రూపం పైకి బాగున్నాడు, లోపల కూలిపోయాడు. అందుకని ఈ అందాన్ని చూసి గర్విస్తే దేవుడు ఊరుకొని అంటున్నాడండి. పై అందాన్ని చూస్తే గర్విస్తే ఊరుకొని అంటున్నాడండి. తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు ఉంటారండి. వారు దేవుని యందు భయభక్తులు గలవారు. వీరు అందగాళ్ళుగా ఉంటారు. చూడండి ఒకసారి చదవండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలుర అందరి ముఖమున కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనము పానమునకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యములను ఇచ్చాను. చాలు. చూసారా, వీళ్ళు షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి ఈ ముగ్గురు మరి ఎంతో అందమైన ముఖం గలవారు, ఎంతో అందంగా ఉండారు. అలాగే దేవుడి యందు భయభక్తులు గలవారు.
దేవుడిని తప్ప లోకంలో దేనిని ప్రేమించరు. దేవుడి కోసం తన ప్రాణాన్నే పెడతారు. దేవుడి కోసం ఏం పెడతారు? తన ప్రాణాన్ని పెడతారు. కానీ పై రూపానికి అందంగా ఉండరు, హృదయం కూడా దేవుడికి ఇష్టమైనదిగా ఉంది. దేవుడికి ఇష్టమైన అందం ఉంది వాళ్ళ దగ్గర. అందాన్ని చూసి వాళ్ళు గర్వపడలేదు. మరి మనం కూడా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ పైన అందాన్ని చూసుకొని, ఈ ఎరుపును చూసుకొని, లేకపోతే ఈ ఎత్తరును చూసుకొని మరి గర్విస్తే దేవుడు ఊరుకొని అంటున్నాడు. అసలు ఈ అందం గురించి చెప్పేశాడు. దీని గురించిన ప్రమాదం ఎంత ఉందో మన ప్రపంచంలో మనం ఆల్రెడీ చూస్తున్నాం. చాలా ప్రమాదాలు ఉన్నాయి. మనిషి ఎక్కువగా ఆలోచించాడు కాబట్టి ఇది అందం అనుకున్నాడు కాబట్టి, మట్టిని అందం అనుకున్నాడు కాబట్టి ప్రమాదాలు. ఏముంది అందం అక్కడ? చిన్న మామూలు శరీరమే కదా అనుకుంటే ఏమి లేదు. కాబట్టి దీన్ని ఏమంటున్నాడు ఒకసారి చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూడగలిగితే ఒక మాట ఇది చూసుకొని ఈ అందాన్ని దేవుడు ఏమంటున్నాడో ముందుకు చదువుదాం. ఇక్కడ అందాన్ని చూసుకొని గర్వపడే లక్షణము ఎవరికి ఉందో దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. అందాన్ని చూసుకొని గర్వపడే లక్షణం ఎవరికి ఉంది, అది ఎవరి లక్షణము అనేది బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఒకసారి మీరు చూడండి, చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి చదవండి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నువ్వు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవు వాయించువారు నీకు సిద్ధమైరి. ఏమండి, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే సాతాను గురించి మాట్లాడుతున్నాడండి. పరలోకంలో వర్ణిస్తున్నాడు, దాని వర్ణనను వర్ణిస్తున్నాడు. ఇంత అందంగా ఉందంట పరలోకంలో. అది చూసారా, ఇంత అందంగా ఉందంట. ఈ అందాన్ని చూసుకొని మోసపోయిందంట అండి, గర్వించిందంట. చూడండి, దేవుడి మీదే గర్వించేసిందంట. చూడండి, అక్కడ అంటాడు, ఆ మాట కూడా వాడతాడు. చదవండి, ముందుకు చదవండి. అభిషేకము నొందిన కెరూబోయ్ ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలోనూ నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే బాగా వినండి, ఇక్కడ ఈ మాటను అర్థం చేసుకోండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపం చేయించు వచ్చితివి గనుక దేవుడి పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు ఇక్కడ సంచరింపవు, నిన్ను నాశనం చేసి తిని. అదిగో చూసారా, నీ సౌందర్యము చూసుకొని, అదిగో సౌందర్యము చూసుకొని ఏం చేసిందట? గర్వించిందంట. గర్విస్తే ఎక్కడ తొక్కేసాడు? దాన్ని పాతాళానికి వెళ్ళిపోయింది. చూసారా, అంటే అందము చూసుకొని గర్వపడే లక్షణం ఎవరిది? సాతానుది. చూసారా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో? మనుషుల్లోకి వచ్చేసింది అది. ప్రతి మనిషి ఏమనుకోవాలంటే, అయ్యా ఇది అందం కాదు, ఇది 60 సంవత్సరాలు మట్టిలో కలిసిపోద్ది, ఇది అందం కాదు అని ఆలోచించుకొని దేవుడికి ఇష్టమైన అందంగా నేనున్నానా, దేవుడికి ఇష్టమైన అందమైన లక్షణం నాలో ఉండేయా అని ప్రతి మనిషి ఆలోచిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ అందం దేవుడు ఇష్టపడతాడండి. కాబట్టి ఆ అందాన్ని చూసుకొని గర్వపడే లక్షణము సాతాంది. అలాగే సియోను కుమార్తెలు అలాగే అందాన్ని చూసుకొని గర్వపడితే దేవుడు వారి నడినెత్తిని బోడి చేసేసాడు. అది నచ్చని పని, దేవుడికి నచ్చని పని అని చెప్పేశాడు.
కాబట్టి మరో సందర్భం చూద్దాం. కీర్తన గ్రంథం 103, 15, 16 కూడా చూడండి. శరీరం అనే అందాన్ని గురించి బైబిల్ ఏం చెబుతుందో స్పష్టంగా బాగా చదవండి. మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళినా కూడా చదవండి. నరుడి ఆయుష్, బాగా వినాలి, నరుడు ఆయుష్ గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూనట్లు వాడు పొయ్యిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని ఎరగదు. చూసారా, పువ్వుతో పోల్చేసాడు. నరుడు యొక్క ఆయుష్, అందము గడ్డి పువ్వు లాంటిది. సరైన గాలి కొట్టిందండి, పువ్వు ఏమైపోయింది? రాలిపోయింది. అది ఉండే స్థలంలో ఉండిద్దా? కొమ్మన పువ్వు ఉండిద్ది, గులాబీ పువ్వు. మధ్యాహ్నానికి ఏమైపోయింది? అది మందార పువ్వు ఏమైద్ది? మధ్యాహ్నానికి రాలిపోయి కింద పడిద్ది. అలాగే కనకాంబరం అయినా, అలాగే విరజాజులైనా, ఏదైనా కొంతకాలం కొద్దిసేపు ఉండే చెట్టున తర్వాత దాని స్థలాన్ని అది ఉండదు, రాలిపోయింది. మనిషి గతి కూడా అదే అన్నాడు. మనిషి ఆయువు గడ్డితో పోల్చాడు, మనిషి అందము గడ్డి పువ్వుతో పోల్చాడు. గడ్డి ఎండిపోయిద్ది, దాని పువ్వు కూడా రాలిపోయిద్ది అని చెప్పేశాడు. అందుకని మనిషి అంత, యెషయా గ్రంథం చూడండి ఎంత దీనస్థితిలో ఉన్నాడో చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయము 6, 8 వచనాలు కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 6, 8 వచనాలు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు, అదిగో చూసారా, సర్వశరీరులు ఏమై ఉన్నారు? గడ్డి. అందం అందం అనుకుంటే మనం ఏమనుకోవాలి? ఎవరు చెప్పారు అందం అని అన్నాడు? గడ్డి అన్నాడు. ఇక గడ్డి అందం అందం అని నువ్వు అనుకున్నావు అనుకో, నో నో నో, బైబిల్ తెలిసినోడు ఏం చెప్పాలా? అందం కాదు, గడ్డి. అదే ఇప్పుడు అందం ప్లేస్లో ఏం పెట్టాలి ఇప్పుడు మనం? గడ్డి. ఇదేంటే గడ్డి బరిగొడ్డు కాదు తినేది అనుకుంటారేమో. కాదు, నువ్వే గడ్డి అంటున్నాడు. ఒకటే మాట, నువ్వే గడ్డి. చదువు ముందు. వారు అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును. చూసారా, గడ్డి అంటే గడ్డిని శరీరంతో పోల్చాడు, పువ్వు అంటే అందముతో పోల్చాడు. గడ్డి వడబడిపోద్ది, గడ్డిని దేవుడే వడబడ చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే మరి ఎవరు బతుకుతున్నారు చెప్పండి? 60-70 సంవత్సరాలు యవ్వనంగా ఎవరైనా బతుకుతున్నారా? వడబడిపోతల్లా. వడబడిపోయినప్పుడు వారి అందం ఏమైపోతుంది? రాలిపోతుంది. వారి శరీరం నుంచి అందము రాలిపోతుంది. దీనికోసమేనా గంటన్నర జీవితం, గంటన్నర ఈ అందం, ఈ గంటన్నర ఈ అందం కోసం మనిషి ఏమైపోతున్నాడు? గర్వం 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 అంటున్నాడు, వాతేస్తానంటున్నాడు, తల బోడిగుండి చేస్తానంటున్నాడు. అంటే ఆయన భాష అది. గర్వపడొద్దు అంటున్నాడు. గంటన్నర వెళ్ళిపోద్ది, గడ్డి ఎండిపోద్ది, దాని పువ్వు కూడా వడబడిపోద్ది అన్నాడు. కీర్తన గ్రంథం 39, 11 వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథము 39, 11 వచనంలో కూడా దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారిని అందము చెదరగొట్టేదవు. చూసారా ఏమన్నాడు? చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందం అంతా ఏం చేస్తాడన్నాడు? చెడగొట్టుతాడు. ఏమంటే అందం చెడిపోతుందా? ఎప్పుడు చెడిపోతుంది చెప్పండి? అందం ఎప్పుడు చెడిపోతుంది? ప్రాణం పోయిన వెంటనే అందం ఏమైపోతుంది? చెడిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది. కళ్ళు ఉబ్బిపోతాయి, కాళ్ళు ఉబ్బిపోతాయి, అందం అంతా ఏమైపోద్ది? చెదిరిపోతుంది. చూసారా, దీన్ని చెదిరిపోయే శరీరాన్ని పట్టుకొని, ఇవి వాడబడిపోయే గడ్డిని పట్టుకొని గర్వపడుతున్నాడంట మనిషి. వద్దయ్యా వద్దు. ఆ గర్వపడి నా నుంచి దూరం అయిపోతున్నావా? కేవలం గంటన్నారా ఈ గడ్డిని చూసుకుని నా నుంచి దూరం అయిపోతున్నావా? వద్దు అంటున్నాడండి. 1 పేతురు పత్రిక 2:24 వచనం కూడా చూడండి. 1 పేతురు పత్రిక 2:24 వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయన ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూసారా, ఆయన మొదటి పేతురు 1:24 చదివేది 24. సరే, ఇంకో మాట చూద్దాం, అది ఆపండి. చదువు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతియు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము, అదిగో చూసారా, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఫస్ట్ ఏం చెప్పాను నేను మీకు? ఏది అందమైనదని చెప్పాను? వాక్యం ఎంతో అందమైనది. ప్రభు వాక్యం అనే అందాన్ని మనం కోరుకుంటే ఆ అందం నిరంతరము నిలిచిపోద్ది. ఈ అందాన్ని నువ్వు కోరుకుంటే నువ్వు కూడా నిరంతరము నిలిచిపోతావు. ఆత్మ అనే అందం కలిగి నువ్వు ఇక జీవితకాలం దేవుడి ఎదుటి బతికిపోతావు. కాబట్టి ఈ అందాన్ని మనం చూసుకుంటే మాత్రం గడ్డి ఎండును, దాని పువ్వు కూడా రాలిపోవును అన్నాడండి. అదే సామెతల గ్రంథం 31:30 కూడా ఏమన్నాడంటే, ఈ అందము మోసకరం అంటున్నాడు. ఈ అందము అంటే పైకి కనిపించేటటువంటి, మనుషులు చూసేటటువంటి ఈ అందము మోసకరం అంటున్నాడు అండి. చూడండి ఒకసారి, సామెతలు 31:30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. నువ్వు అనుకుంటున్న అందము, నువ్వు ఊహించినటువంటి అందము, నువ్వు కొలిసినటువంటి అందము మోసకరము. మోసకరము. ఆ అందానికి ఆశపడే కదా ఈనాడు ప్రపంచంలో ఉరికంబాలు ఎక్కుతున్నారు. ఆ అందానికి ఆశపడి చేయరాని పనులు చేసి అకాల మరణాలు తెచ్చుకుంటున్నారు. ఆ అందానికి ఆశపడి దేవుడి నుంచి పరుగు దూరం అయిపోతున్నారు. ఆ అందానికి ఆశపడి మనుషులు కొలిసిన అందానికి ఆశపడి మనిషి అధోపాతాలకు వెళ్ళిపోతున్నాడు. నిజంగా ఆలోచిస్తే అది ఒక గడ్డి అన్నాడు, దాన్ని ఏమన్నాడు, మట్టి అని అన్నాడు. గడ్డి మట్టి, నువ్వు అంతేకా అంతకు మించి ఆలోచించావంటే అందం అన్నావంటే మోసపోతావు అన్నాడు. కానీ దైవం ఏం చేసింది? అదే అందం. అందుకే సమూయేలు ఎవరో, ఈయన సంసోను, బలాజ్యుడు. ఫిలిస్తీయులకి సంసోను అంటే వెన్నులో వణుకు పుట్టింది, భయం. అలాంటి బలాజ్యుడు చూపు ఢిల్లీల మీద పడింది. ఆ అందం గొప్పదనుకున్నాడు. అందం వెనకేముంది? అమ్ముకుంది ఆయన్ని. 11 నాణ్యాలకి మాలో ఒక్కొక్కరిమి 11 నాణ్యాలు ఇస్తాం, అతన్ని అప్పగిచ్చేసేమని చెప్పేసారు వాళ్ళు ఫిలిస్తీయులు. వచ్చినాక బేరం పెట్టేసింది. చక్కగా మరి పండుకున్నాడు. అడిగింది, అయ్యా నీ అందం ఎక్కడుంది, నీ శక్తి ఎక్కడుంది అని అడిగింది. చెప్పడు, 3 సార్లు చెప్పడు. 4వసారి ఏమనిద్ది, నేనంటే నీకు అసలు ఏమి లేదు, అస్సలు ప్రేమ లేదు. అయిపోయాడు. ఇక అస్సలు ప్రేమ లేదని ఇదిలిచ్చుకునేసరికి అయిపోయి ఏమంటుంది, ఇక ఏడుతునేసరికి ఎందుకు వచ్చిన గోల ఈ బాధ అనుకొని దేవుడు చెప్పొద్దన్నా కూడా చక్కగా చెప్పేసేస్తాడు. ఇదిగో ఎక్కడుందంటాడు, నా వెంట్రుకలన్నీ సగరం చేసేస్తే నా బలం పోయిద్దని చెప్పేసేస్తాడు. వెంటనే పిలిపించేటప్పుడైనా లేచి వెళ్ళొద్దు. చూసారా మత్తు ఎట్టుందో చూసారా, అందం అనుకున్నాడు, మత్తులో పడిపోయాడు. రండి సర్దారులారా, ఫిలిస్తీన్లారా రండి, ఇతను తన భావం అంతా నాకు తెలియపరిచాడు అన్నాడు. చక్కగా వచ్చారు, కరెక్ట్గా కట్ చేసేసారు. కట్ చేయంగలే ఏమంటుంది, ఇదిగో వచ్చేసేస్తున్నారు, వెళ్ళిపో అని అంటుంది మళ్ళీ. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఎప్పుడు వలే విరజిమ్ముదని అనుకున్నాడు. ఇంకాడ ఎవరు జిమ్ముతా, నువ్వు బలం ఏమైపోయింది, ఎవరు దెబ్బకు పోయింది చెప్పండి, ఎవరు దెబ్బకు పోయింది? ఢిల్లీలో అన్నం దెబ్బకు పోయింది. ఏంటది? ఆయనలో ఉన్నటువంటి బలం. ఫిలిస్తీన్లకు ఆయన మరి గాడిద పచ్చి దవడ పట్టుకొని 1000 మందిని చంపేసేస్తాడు. వారి ద్వారబంధువులు ఈ కమ్ములన్నీ తీసి నెత్తి మీద కొట్టిన ఇసిరి పడేస్తాడు. అలాంటి బలాజ్యుడు ఢిల్లీలో అనేటువంటి అందం కొట్టి పడేసింది. ఇక ఎప్పుడు వల్ల విరజిమ్ముదని అనుకున్నాడు, వెళ్ళబోతున్నాడు వాళ్ళ మీదకి. ఎక్కడికరా వెళ్ళేదని బాగా పట్టుకొని పెడరెక్కలు తీసుకుని వెళ్ళి కసక్కమని గుడ్లో పొడిచేసేసారు. అర్థమవుతుందా? గుడ్లో పొడిచేసారు, 2 గుడ్లు పొడిచి తీసేసారు బయటికి. ఏం చేసింది అందం?
అది అది అన్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. వద్దు వద్దు అన్నాడు. దేవుడు మాటలే అందమైన మాటలు, దేవుడి వాక్యమే అందమైనది. ఈ అందమైన దేవుడి వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు కూడా అందగాడివి. ఈ అందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ 60-70 సంవత్సరాలు ఈ చనిపోయేటటువంటి, ఈ కంపు కొట్టేటటువంటి ఈ అందం గురించి మాట్లాడతలేదు దేవుడు. ఇదొద్దు, దీని గురించి ఆశపడొద్దు అని చెప్పేసేస్తున్నాడు దేవుడు. ఆశపడితే ప్రాణ నష్టం. దేవుడు వాక్యమైన అందం మీద ఆశపడితే బ్రతికిపోతావు. సమాధి నుండి కూడా నిన్ను పైకి లేపుతాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇంకా చివరిగా 2 మాటలు చదువుకుని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. చూసారా, ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలు కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నంలో వాడిపోతాడన్నాడు. చూసారా, గడ్డి అంటే శరీరం, దాని పువ్వు అంటే అందం. వడబడిపోయిద్ది గడ్డి, దాని పువ్వు కూడా రాలిపోయిద్ది అని అంటున్నాడండి. 11:22 వచ్చిన సామెతలు కూడా చూడండి. 11:22 వచ్చిన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సామెతలు 11:22 వచ్చిన చూడండి, జాగ్రత్తగా వినాలి. అందమైన వాక్యము ప్రేమించకుండా, అందమైన వాక్యానికి విలువ ఇవ్వకుండా, వివేకము అని అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఏబు గ్రంథం 28:28 చూడండి ఒకసారి. వివేకం అంటే అర్థం ఏంటో చెప్తున్నాడు. వివేకం అంటే అర్థం ఏంటో చెప్తున్నాడు. 28 మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏమి వివేకం అంటే అర్థం ఏంటి? దుష్టత్వము విడిచిటే వివేకము. అంటే లోకంలో దుష్టత్వం ఉంది, పాపం ఉంది, దీనిని విడిచిపెట్టి దేవుడిని ప్రేమించటమే వివేకము అంటున్నాడండి. అలాగా దుష్టత్వం విడిచిపెట్టకుండా, వివేకము లేకుండా ఉన్నటువంటి స్త్రీ ఎంత అందగత్తి అయినా సరే, పురుషుడు ఎంత అందగాడైనా సరే, వాడిని దేంతో పోలుస్తున్నాడు? ఒకసారి చదవండి. స్త్రీనైనా వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అన్నాడండి. వివేకం లేకుండా నువ్వు బంగారం లాకుండా, నీ అందం బంగారం లాకుండా వివేకం అనేది లేదు. వివేకం అంటే ఏమన్నాడు? దుష్టత్వమును విడిచిపెడతామే వివేకము. దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా నువ్వు శరీరానికి బంగారంలాగా మెరిచిపోయినా నువ్వు దేంతో సమానం అని పోల్చాడు? పంది ముక్కునున్న బంగారు కమ్మి. ఆ ముక్కు తీసుకెళ్ళి ఆడ ముంచుద్ది అది? బురదలోనేనా? ఇంకెక్కడో ముంచిద్ది. అలాగే మనిషి కూడా అలాగే పైన అన్నం చూసుకుంటే కాదు, కానీ వివేకం ఉండాలంటున్నాడు. అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దేవుడిని ప్రేమించాలి. అందమైన దేవుడి వాక్యాన్ని ప్రేమిస్తే అతను కూడా అందంగా ఉంటాడు, సుగుణాలు కలిగి ఉంటాడు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేగాని పంది ముక్కును కమ్మి లాంటి సామెతలాగా ఉంటే ఎటువంటి ఉపయోగం లేదు, నరకం తప్పదు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరం కూడా మరి పైన కనిపించే అందాన్ని బట్టి గౌరవించకుండా, దేవుడికి ఇష్టమైన సుగుణాలు కలిగి, మంచి మనసు కలిగి, మరి దేవుడి ఎదుట మరి అందమైన వారిగా ఉండి మరి దేవుని యొక్క పరలోకానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం.